మీరొక సీనియర్ అడ్వకేట్. మీ దగ్గరికి ఎన్నో ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి. మీరు కౌన్సెలింగ్ గూడా చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు మీ ఎదురుగా ఉంటే ఎవరికి ఏం చెప్తారు? ఈ ఇష్యూని మీరెలా సార్ట్ ఔట్ చేస్తారు? మేడం ఇంట్లో లైట్లు ఎలగాలంటే మెయిన్ కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. ఫీజులు ఎగిరిపోయాయనుకోండి మెయిన్ ఉండదు. హ్మ్. దువ్వాడగా శ్రీనివాస్ గారికి ఉంటే ఇంతమంది ఆడోళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. నీకెవరిని ఎలా మేనేజ్ చేయాలో రాలేనప్పుడు నువ్వు అటువంటి వైపు వెళ్ళకు. హ్మ్. మాధురిని ఎలా మేనేజ్ ఓకే. పర్సనల్ ఇష్యూ మాధురితో ఫ్రెండ్‌షిప్పా, గైడా, ఫిలాసఫర్‌వా, దేవుడివా ఆయన మొత్తం దేవుడంట ఆయన. హ్మ్. ఈమెకేమన్నా ఉన్నదా? ఆ! దేవుడాయన. మరిప్పుడు మార్చేయమనండి. హ్మ్. దేవుడైతే ఈ ఇష్యూనంతా తీసేసి, ఇలా చెరిపేసేసి మార్చేయమనండి. దేవుడు నువ్వు భక్తురాలివి గదా! దేవుడు అడిగిన వరాలు ఇస్తాడు గదా! నువ్వు కష్టపడుతుంటే. మరి ఇవన్నీ తీసేయమనండి. హ్మ్. యూట్యూబ్‌లో ఉండే అన్నీ కూడా తీసేయమనండి. ఏం మాట్లాడుతున్నావే? నోటికి హ్మ్. ఏదొస్తే అది మాట్లాడుతదా? పిచ్చోళ్ళా జనాలు రోడ్డు టీవీ ఆన్ చేసుకొని కూర్చునేవాళ్ళు? ₹1,00,000 పెట్టి టీవీ కొనుక్కొని ఆన్ చేసుకొని కూర్చుంటున్నాం అంటే ఏమి తెలివి లేక కూర్చుంటున్నారా పబ్లిక్? ఆ హ్మ్. పబ్లికే ఓడించారు మిమ్మల్ని. ఆ పబ్లికే ట్రోల్ చేస్తున్నారు. ఆ పబ్లిక్ ట్రోల్ చేసిన గురించే నువ్వు గుద్దాలనుకుంటున్నావు. చేసే పని చావడానికి చాలా మార్గాలున్నాయి. హ్మ్. ఎళ్లి ఎవడో ఒకడి కార్‌ని గుద్దేయడం గాదు. డిప్రెషన్ వస్తే డాక్టర్ ఉన్నాడు. కార్‌లు హ్మ్. గుద్దేయడం గాదు. నీకు ప్రాబ్లమ్స్ వస్తే అడ్వకేట్స్ ఉన్నారు. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మందిని ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను ట్రోల్ చేస్తున్నాడు. ఆ ఛానల్ ఎందుకు చేస్తారు. ఎవరికుండే రైట్ వాళ్ళ. ఛానల్ వాళ్ళు కరెక్ట్ చేయకపోతే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. నువ్వేంటి చెప్పేది? హ్మ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అడాల్టరీలో ఉన్నా అని ఒప్పుకుంటున్నప్పుడు, నువ్వు అడాల్టరీలో ఉన్నప్పుడు అంటారు మరి. హ్మ్. అడాల్టరీ అంటే ఏంటని అందరూ తెలుగులో సెర్చ్ చేసుకున్నారు. అక్కడ వస్తుంది. సో, ఏంటంటే ఆ అమ్మాయి గూడా టెన్షన్‌లో ఉండొచ్చు. లేతే కష్టంలో ఉండొచ్చు. హ్మ్. తెలియకో, తెలుసో ఒక చేసి ఉండొచ్చు. 33 ఏళ్ల అమ్మాయి జనరల్‌గా పెద్ద ఎక్కువ ఏం తెలీదు. కానీ అంత నోరేసుకొని దాన్ని చెప్పుతో కొడతానంటే ఎవరు ఊరుకుంటారండి? అవును. నువ్వు తప్పు చేస్తున్నావు. ఆమె హస్బెండ్ దగ్గరికి నువ్వెళ్ళావు. హ్మ్. లేతే ఆమె హస్బెండ్ నీ దగ్గరికొచ్చాడు. ఇద్దరు అంటే స్నేహం పేరు చెప్పుకొని స్నేహాలు నీ చాలా భర్తకి నువ్వు చెప్పుకో, మీ తండ్రికి మీరు చెప్పుకోండనే అంటుంది గదా! తను 10 సార్లు. అహా! చెప్పుకోమంటుంది. హ్మ్. నేను వెళ్ళాను. నా ఇంట్లో నా డబ్బున్నది అంటే ఎవరిమ్మన్నారు నిన్ను? హ్మ్. ఇప్పుడు ఆయనకి నీకు బిజినెస్ వ్యవహారాలుంటే మీ ఇద్దరు చూసుకోండి మరి. ఆ ఇంటికెళ్ళి చూస్తానంటావేంటి? ఎవరు డబ్బులు ఇవ్వాల్సొస్తే వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చుంటామా? నీ ఫ్రెండ్‌కి నువ్వు అప్పు ఇచ్చావు డబ్బులు. హ్మ్. ఇల్లు కట్టుకోవడానికి. ఇంటికెళ్ళి కూర్చుంటామా? అవును. మరెందుకు ఇంటికెళ్ళి కూర్చుంటానంటుంది? నేను అక్కడే కూర్చుంటానని ఎందుకంటుంది? హ్మ్. సరే నీ భార్యకి నువ్వు నీ భర్తకి నువ్వు చెప్పుకో, నీ పిల్లలకి నువ్వు చెప్పుకో, నీ వ్యవహారం నువ్వు చూసుకుంటుంది. ఆ హ్మ్. ఇంట్లో కూడా నా డబ్బులున్నాయి నేనెళ్ళి కూర్చుంటానని ఎందుకంటుంది? మనం హ్మ్. ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చుంటామా? హ్మ్. అంటే నువ్వు నన్ను ఎలిగేషన్ చేసావు కాబట్టి నేను కూడా ఆయనతోనే ఉంటానంటుంది. ఎవరైనా మన మీద ఎలిగేషన్ చేస్తే మనం ఉంటామా? ఆళ్ళతో హ్మ్. కలిసి ఉంటామని మనం ఒప్పుకుంటాం. మనకిష్టం లేనిది ఎలిగేషన్ గాదు. మనకిష్టం ఉంటే ఏదైనా ఉంటామంటాం. కరెక్టే అది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆమె చెప్పే దాంట్లో క్లారిటీ ఉంటే ఎవరు ట్రోల్ చేయరు, ఎవరు మాట్లాడరు. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు కాబట్టి నా పిల్లలకి నీకు 4 సంవత్సరాల పిల్లే నిన్ను క్వెషన్ అడుగుతుంది. అమ్మ ఎందుకొస్తుంది నీకు టీవీలో నీ గురించి అనంటే, మరి 25 ఉన్న పిల్లలకి ఉండదా? అవును. మా నాన్న అక్కడెందుకుంటున్నారు? ఉంటున్నాడని రేపు మా ఉండదా? లైఫ్ నీ ఏంటి? పిల్లలు అన్నారా రోడ్డు మీద? ఆ కాన్స్టిట్యుయెన్సీ‌లో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళు తలెత్తుకు హ్మ్. తిరగలుగుతారా? నిజంగా నీ పిల్లలకి ఏం తెలీదింకా. నువ్వు టీవీ పెడితే చూస్తారు. వాళ్ళు టీవీ పెట్టుకునేది లేదు. అవును. 9 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్ల, 4 ఏళ్ల పిల్ల వాళ్ళకేం తెలీదు. హ్మ్. అడాల్టర్ అంటే ఏంటి? కానీ పబ్లిక్ అందరికి తెలుసు అడాల్టర్ అంటే ఏంటో. దాని మీద ట్రోల్ చేస్తారు. అవును. వచ్చేసి నువ్వు ఎవరినో కార్‌ని గుద్దేసి రోడ్డు మీద వెళ్తున్నాడు కదా గుద్దేసి, ఎవరో లారీని గుద్దేస్తే నీ ప్రాబ్లమ్‌కి, నీ దీనికి ఎవరి లారీ ఎందుకు డామేజ్ అవ్వాలి? ఎవరి అవును. కారు ఎందుకు డామేజ్ అవ్వాలి? అంటే రేపొద్దున్న వాళ్ళేదైనా కేస్ పెడితే వాళ్ళకి ఒక 10,00,000 ఇచ్చి నీ కేస్ డామేజ్ అయింది కదా! కొత్త కారు కొని ఇచ్చేద్దని అహంకారం. హ్మ్. కానీ అక్కడ జీవితాలున్నాయి. ఎవరిదన్నా జీవితం ఏదన్నా అసలా అయిపోయుంటే అసలు జీవితము ఇలువ, ప్రేమలు, బంధాలను ఆలోచించే వాళ్ళు తెలిసుంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఇలా ఫ్యామిలీని చెయ్యరు. ఇంత సఫర్ చేయరు. చెయ్యరు. చేసినా ఎక్కడుంటారు? 4 గోడల మధ్యనుంటారు. హ్మ్. ఆళ్ళ మనసులోనే దాచుకుంటారు. బికాజ్ ఆఫ్ అయ్యో! నా పరిస్థితి ఇలా అయింది. నేనిలా చేయవలసొచ్చింది కాబట్టి మనం దీన్ని మన వరకే పెట్టుకోవాలి. మన దాంట్లోనే పెట్టుకోవాలి అని పెట్టుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఒక ఐడెంటిటీ కావాలనుకుంటున్నావు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఒక ఐడెంటిటీ కావాలనుకుంటున్నావు. ఆయనతో తిరిగితే గ్రేట్ అనుకుంటున్నావు. హ్మ్. ఆయన దేవుడు, ఆయన మహాపురుషుడు, యుగ పురుషుడు, మంచి పురుషుడు, ఆది పురుషుడు అన్నీ ఆయనే అంటున్నావు. కాబట్టి అవును. నీకు సోకు ఉన్నది ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ఉండడానికి. అందుకు నువ్వొచ్చి నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటున్నావు హ్మ్. టీవీల ముందు. మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను భరించలేను అనంటే